మోడీ 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 రెండేళ్ల కిందట భారత్లో జపించిన మోడీ నామం ఇప్పుడు అమెరికాలో మారుమోగుతోంది. మోడీ టూర్తో అమెరికా కాస్త నమోరికాగా మారిపోయింది. మొదటి టూర్తో తనను తాను ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్న మోడీ సెకండ్ టూర్తో ఇండియా స్థాయిని స్టామినాను పెంచేస్తున్నారు. మినిట్ టు మినిట్ మారథాన్ మీటింగులతో బిజీగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అటు రాజకీయం, ఇటు వ్యాపారం, మధ్యలో దౌత్య రాయబారం. ఇలా మోడీ అమెరికా టూర్ మినిట్ టు మినిట్ మారథాన్ మీటింగులతో సాగిపోతోంది. అటు దేశాధినేతలతో భేటీ అయ్యారు, ఇటు ఐక్యరాజ్యసమితిలో మన సత్తా చాటారు, ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదాన్ని దునుమాడారు. మరోపక్క సిలికాన్ వ్యాలీలో దిగ్గజ సంస్థల అధినేతలతో ఆత్మీయ సమావేశాలు, వాటితోనే వ్యాపార ఒప్పందాలు ముగించుకుంటున్నారు. ఆ మధ్యలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీ అధినేతలతో డిన్నర్లోనే బిజినెస్ డీల్స్. క్లుప్తంగా ఇది మోడీ సెకండ్ టైం యుఎస్ టూర్ సారాంశం. $125 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును భుజానికెత్తుకున్న ప్రధానిగా మోడీ ఇప్పటికే సగం ప్రపంచాన్ని చుట్టేశారు. మిగతా సగాన్ని కూడా చుట్టేయటానికి టూర్ షెడ్యూల్ ఖరారైపోయింది. గడిచిన 18 నెలల్లో 28 దేశాలు తిరిగారు. ఇందులో 2 సార్లు అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. ఈ మధ్యలోనే అగ్ర రాజ్యాధినేతను మన గణతంత్ర వేడుకలకు అతిథిగా రప్పించుకున్నారు. అసలు ఇన్ని దేశాలున్నా మోడీ మాత్రం అమెరికా మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. ఇక అమెరికా కూడా మోడీ వస్తున్నారంటే చాలు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇలా మోడీ అమెరికా టూర్ మీద దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ब्रेन गेन भी बन सकता है, ये क्या कभी किसी ने सोचा था? और इसलिए इस सारी घटना को देखने का मेरा नजरिया अलग है. कभी जो लगता था ये ब्रेन ड्रेन है, मुझे लगता है ये ब्रेन डिपॉजिट हो रहा है. और ये जो डिपॉजिट हुआ ब्रेन है वो मौके की तलाश में है. जिस दिन मौका मिलेगा, ब्याज समेत ये ब्रेन मां भारती के काम आएगा. आएगा कि नहीं आएगा? आएगा कि नहीं आएगा? पक्का आएगा. और इसलिए ये ब्रेन ड्रेन नहीं है, ये तो डिपॉजिट है. ये बहुमूल्य डिपॉजिट है. अब मेरे देशवासियों में कहता हूं, अब वो मौसम आया है. अब वो मौका आया है. గత ఏడాది మోడీ అమెరికా టూరులో అధ్యక్షుడు ఒబామా మొదలు ప్రవాస భారతీయుల వరకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. ఈ టూర్లో రాజకీయంగా మోడీ భారతదేశ స్థాయిని 10 మెట్లు పైకెక్కించారు. ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగం ప్రపంచం దృష్టిని భారతదేశం వైపు ఆకర్షించేలా చేసింది. G4 దేశాల సమావేశంలో పాల్గొన్న మోడీ అక్కడి దేశాధినేతలతో కీలక చర్చలు జరిపారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో పాటు చాలా మంది దేశాధినేతలతో చర్చలు జరిపారు. 10 ఏళ్ల తర్వాత ఇలా G4 దేశాలు ఒక్కతాటిపైకి రావడంలో మోడీ పాత్ర మరువలేనిది. ఇది భవిష్యత్ రాజకీయాల్లో ఓ మంచి మార్పునకు నాంది పలుకుతుందని మోడీ అభివర్ణించారు. इसलिए जो हिंदुस्तान में रह करके हिंदुस्तान देखते हैं, उससे ज्यादा हिंदुस्तान बारीकी से दूर बैठे हुए आपको दिखाई देता है. आपको हर चीज का पता रहता है, क्या हो रहा है क्या नहीं हो रहा है. और इसलिए आपको यह भी मालूम है कि हिंदुस्तान में क्या हो रहा है, मोदी क्या कर रहा है, मोदी पहले क्या कहता था, मोदी ने क्या किया, सब पता है आपको.
आपको याद होगा मैंने कहा था कि मैं परिश्रम करने में कोई कमी नहीं रखूंगा। 125 करोड़ देशवासियों ने मुझे जो जिम्मेवारी दी है, इसके लिए पल पल और शरीर का कण कण मैं 100% काम में लगाए रखूंगा। आज 16 महीने के बाद मुझे आपका सर्टिफिकेट चाहिए। मैंने वादा निभाया, मैंने वादा निभाया, मैंने वादा निभाया। परिश्रम की पराकाष्ठा की, दिन रात मेहनत कर रहा हूं, देश के लिए कर रहा हूं। मैंने आपने मुझे जो जिम्मेवारी दी है और मैंने जो वादा किया था वो पूरी तरह मैं उसका पालन कर रहा हूं। ఇటు రాజకీయ దౌత్యాలు నెరుపుతూనే మరోపక్క బిజినెస్ పావులు కదిపారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ కిమ్ తో సమావేశమై ప్రపంచ అభివృద్ధితో పాటు భారత్ పురోగతి గురించి చర్చించారు. ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవం సందర్భంగా యుఎస్ జనరల్ అసెంబ్లీలో మోడీ ప్రసంగించారు. మహాత్ముని వ్యాఖ్యలతో మొదలుపెట్టిన మోడీ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ఆద్యంతం హిందీలో ప్రసంగించిన మోడీ ప్రపంచంలో పేదరికం, తీవ్రవాదాల్ని అంతం చేసే దిశగా ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. आपको अंदाज आया होगा कि देश विकास की नई ऊंचाइयों को पार कर रहा है। आज विश्व के सामने दो प्रमुख चुनौतियां आई है, एक तरफ आतंकवाद और दूसरी तरफ ग्लोबल वार्मिंग। और मैं मानता हूं इस चुनौतियों को भी अगर दुनिया की मानवतावादी शक्तियां एक हो, मानवता में विश्वास करने वाले लोग एक हो, तो आतंकवाद को भी परास्त किया जा सकता है और ग्लोबल वार्मिंग से भी दुनिया को बचाया जा सकता है और उस रास्ते पर हम चल सकते हैं। उन चुनौतियों को हमने स्वीकार किया है। भारत पूरी तरह सज्ज है हर संकटों का सामना करने के लिए। और आज विश्व में हम जहां भी जाते हैं इस विषय की गंभीरतापूर्वक चर्चा करते हैं। हमने यूएन पर भी दबाव डाला है। यूएन की 70वीं वर्षगांठ मनाई जा रही है, लेकिन अभी तक यूनाइटेड नेशन टेररिज्म की डेफिनेशन नहीं कर पाया है। अगर डेफिनेशन करने में इतना वक्त लगेगा तो टेररिज्म को निपटने में कितने साल लगेंगे? భద్రతా మండలిలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్న మోడీ మారుతున్న కాలానికి తగ్గట్టు సెక్యూరిటీ కౌన్సిల్ను నిర్ణీత కాల వ్యవధిలోపు సంస్కరించాలన్న ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. ఈ సమావేశానికి ముందే యుఎస్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్తో భేటీ అయ్యారు. యుఎన్లో 17 అంశాలతో రూపొందించిన 2030 అభివృద్ధి ఎజెండాకు ఆమోదం తెలిపిన మోడీ ఈ ఎజెండాతో చరిత్ర సృష్టించామన్నారు. మొత్తంగా మోడీ ఈ టూర్తో భారత్ ఖ్యాతిని పెంచడమే కాదు, రాజకీయంగా మన స్టామినా పెరిగిందన్న అంతర్లీన సందేశాన్ని ప్రపంచానికిచ్చారు. ఇప్పటికే సరిహద్దుల్లో పాక్, చైనా సేనలు చొరబాట్లకు, ఎదురు కాల్పులకు తెగబడుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో అగ్రరాజ్యంతో భారత్కి సన్నిహిత సంబంధాలున్నాయన్న హెచ్చరికలు పరోక్షంగా ఈ రెండు శత్రు దేశాలకు ఇచ్చారు. अब मेरे देशवासियों में कहता हूं, अब वो मौसम आया है। अब वो मौका आया है जहां हर हिंदुस्तानी को अपनी शक्ति का परिचय करवाना, अपने ज्ञान का लाभ लेना, जिस धरती ने, जिस पानी ने, जिस हवा ने, जिस संस्कार ने हमें यहां तक पहुंचाया है, अब वो भी हमारा इंतजार कर रही है।
మోడీ గత పర్యటనతో చైనా అధ్యక్షుడు క్సి జిన్పింగ్ భారత్ వచ్చి ప్రధాని సొంత గ్రామమైన అహ్మదాబాద్ వెళ్లి మరీ కలిసొచ్చారు. ఆ తర్వాత ఒబామా భారత్ వచ్చారు. మళ్లీ ఈ ఏడాదే మోడీ అమెరికా వెళ్లారు. ఇలా అగ్రరాజ్యంతో భారత్కి పెరుగుతున్న బంధం ఖచ్చితంగా శత్రు దేశాలకు గట్టి హెచ్చరికే అవుతుందన్నది విశ్లేషకుల మాట. ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్ట, భారతదేశం యొక్క గుర్తింపు పెరుగుతూ ఉంది. ఇందాక ఆ శాన్ రోజులో జరుగుతున్న లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరిస్తూ ఉంది. మన భారత ప్రధానికి అంతటి ప్రజాదరణ, అదేవిధంగా భారతీయులే కాకుండా విదేశీయులు సైతం వచ్చి పెద్ద సంఖ్యలో హాజరు కావడం, ప్రపంచంలోని అమెరికాలో కేంద్రంగా పనిచేసే న్యూయార్క్లో 45 దిగ్గజాలు ప్రధానమంత్రితో భేటీ కావడం, వాళ్ళందరికీ కూడా భారతదేశం పైన ఆసక్తి చూపించడం అవుతుందో ఇది దేశం యొక్క భవిష్యత్తుని బలపరిచే సాధనం తప్పితే మరేం కూడా కాదు. భారత్ అమెరికా మైత్రి ఒక్క పొరుగు దేశాలకు హెచ్చరికలాగానే కాదు, ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని కూడా పెంచుతూ వచ్చింది. ఇది భద్రతా మండలిలో మన దేశానికి సభ్యత్వం కోసం జరిగే ఎన్నికల్లో ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న దేశాల సరసన భవిష్యత్తులో భారత్ను నిలబెట్టేందుకు మోడీ అమెరికా టూర్ గట్టి పునాదులేసింది. మీసాలు మిలేసే నాన్నే కాక పింకు బొట్టు పెట్టుకున్న అమ్మే కాక